హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ బ్లాగ్స్. మొన్న మా తోటికోడలు వాళ్ళ మన్మరాలు పుట్టు వెంట్రుకలు అంటే వెళ్ళాము. ఈ పుట్టు వెంట్రుకలు అనేటివి మాకు బాలమ్మ ఉందండి, ఆ బాలమ్మకు తీస్తారనమాట. ఫస్ట్ ఆ బాలమ్మను మా పెద్ద బావ వాళ్ళు నిలుపుకున్నారు. మా ఆయన వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అన్నట్టు. ఆ నలుగురు అన్నదమ్ముల్లో మొదటోళ్ళు నిలుపుకున్నారనమాట. ఇంకా ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా, ఏ పూజ అయినా, ఏదైనా ఇంకా పెళ్ళి జరిగినా, పుట్టు వెంట్రుకలు తీయాలనుకున్నా కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి బాలమ్మకి పూజ చేసి నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేస్తారనమాట. అందుకోసమని అక్కడికి రమ్మంటే పెద్ద తోటికోడలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మేము. ఫస్ట్ అయితే మంగళతని వాళ్ళని పిలిచారు. ఇక్కడ తలపైన టవలేసుకున్న అతను మంగళతను, అతనికి ఆపోజిట్లో ఉన్న అతను పాప వాళ్ళ మామయ్య అన్నట్టు. మామయ్యతో తీపిస్తారు కదా ఫస్ట్, ఆ పాపకే తీసేది ఇప్పుడు వెంట్రుకలు. ఫస్ట్ అయితే ఆ పాపకి వాళ్ళ మామ తీస్తున్నాడు అనమాట వెంట్రుకలు. ఫస్ట్ అయితే ఆ మంగళతను వాళ్ళందరికీ బొట్టు పెట్టాడు. బొట్టు పెట్టి ఆకుపచ్చ క్లాత్లో అయితే తీయిస్తారనమాట. ఒక 5 కత్తెరలు తీయించి ఒక పచ్చని చెట్టుకు కడతారు. మా దాంట్లో అయితే మొత్తం పూర్తిగా తీయరు. ఒక 5 కత్తెరలు తీసి అతను కొంచెం కొంచెం తీసి మిగతాది వదిలేస్తాడు అనమాట. మా ఇంటి దేవుడు బీదర్ నరసింహస్వామి. మిగతాది అక్కడ బీదర్కి వెళ్ళి ఆ బీదర్ నరసింహస్వామి దగ్గర పూర్తిగా గుండు చేయిస్తారనమాట. ఇవి వెంట్రుకలు తీసిన తర్వాత అందరికీ బట్టలు అయితే పెట్టారు. అందరైతే వాళ్ళకి తర్వాత అందరం కలిసి భోంచేసాము. అక్కడికే వాళ్ళు వంట చేసుకొని తీసుకొని వచ్చారు. మరి రెండో తోటికోడలు వాళ్ళు మొదటి తోటికోడలు వాళ్ళ దగ్గరికి వంటలు చేసి తీసుకొచ్చారు. అక్కడనే తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో మనందరం కలవడమే చాలా తక్కువ. ఎంత దగ్గర సంబంధమైనా కూడా ఏదన్నా ఫంక్షన్ అయినా, ఏదన్నా పండగ అయితే తప్ప కలవట్లేరు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టే ఉంటున్నారు ఇప్పుడైతే. ఈ కలిసినప్పుడు చాలా బాగా అనిపించింది, ముచ్చటగా అనిపించిందని వీడియో తీశాను లాస్ట్లో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.